నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్, ఇంకా ఈ బృందం అంతా కూడా దావోస్ పర్యటనకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. మరి 5 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు దావోస్‌కు వెళ్ళిన వాళ్ళకి ఘన స్వాగతం లభించడం, మరి తెలుగు డయాస్పారాలో మీటింగ్ ఏర్పాటు చేయడం, అక్కడ దేశాధినేతలు, సీఈఓలు అందరిలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా లోకేష్ గారు నిలవడం. అసలు ఈ పర్యటనని ఏ విధంగా చూడాలి? మరి గతేడాది దావోస్ పర్యటన ఫలితాలన్నీ కూడా మన కళ్ళ ముందున్నాయి. మరి ఈ ఏడాది ఇంకెటువంటి ఫలితాలు లభించనున్నాయి? మరి సక్సెస్ అవ్వబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్‌కు వెళ్ళడం, మరి దాని ఫలితాలని మనం కళ్ళారా చూస్తున్నాం సార్. గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, క్యాప్‌జెమినీ కానివ్వండి, మిగతా సెక్టార్‌లో కూడా చాలా కంపెనీలు రాష్ట్రానికి ఇప్పటికే వచ్చాయి. మరి ఇప్పుడు దావోస్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఇంకెన్ని పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి? మరి ఇప్పటికే ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు తెలుగు డయాస్పోరాలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కూడా కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందంటారు? ఇంకెన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయంటారు? దావోస్ లో అడుగు పెట్టాడా అంటే మిసైల్ మ్యాన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? అబ్దుల్ కలాం. హ్మ్. లేకపోతే వాటర్ మ్యాన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజేంద్ర సింగ్ అనే అతను గుర్తొస్తాడు. అంటే ఇప్పుడు దావోస్ మ్యాన్ అనే ఒక పేరు వచ్చేసింది. అంటే ఇన్నిసార్లు దావోస్ కు వెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు. అంటే తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అటు ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడు విభజిత రాష్ట్రమైనా, ఈ కంపెనీలను తెచ్చుకోవడానికి ఇవాళ దావోస్ ఆయనకు ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇప్పుడు 56 సదస్సులో ఏమో జరిగాయి అక్కడ దావోస్ లో ఇప్పటి వరకు. ఆ సదస్సులన్నీ మనం చూసాం. ఇప్పుడు నిన్న ఈ 4 రోజులు జరిగే సదస్సుకు కూడా దగ్గర దగ్గర ట్రంప్ వస్తున్నాడు, జెలెన్స్కీ వస్తున్నాడు, 64 దేశాధినేతలు వస్తున్నారు. నెక్స్ట్ ఒక 1000 మంది వివిధ కంపెనీల సీఈఓలు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సుందర్ పిచాయ్ వస్తాడు, లేకపోతే నాదెళ్ల సత్య వస్తాడు, అరవింద్ కృష్ణ వస్తాడు, అటు ఐబిఎం, ఇప్పుడు ఈ టీసీఎస్ ఆయన కూడా వెళ్ళారు. ఏది? నటరాజన్ చంద్రశేఖర్. ఆయనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ కి కో చైర్మన్ అనమాట. ఇప్పుడు ఈ రోజు ఆయన్ని కూడా కలుస్తున్నారు. సింగపూర్ అధ్యక్షుడితో కలిశారు ఇవాళ. ఎవరు? షణ్ముగ రత్నంతో. ఆ తర్వాత మరి తెలుగు డయాస్పోరా మీటింగ్ అన్నారు. ఈ 4 రోజుల్లో బిజీ. ఏంటి 36 కార్యక్రమాలు ఏం పెట్టుకున్నారు. అటు ముఖాముఖీలు కావచ్చు, ఇటు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కావచ్చు. ఆ? మరి ఇవాళ ఏఐ ట్రాన్స్ఫార్మింగ్ ఎకానమీ అనే ఒక సదస్సు, లేకపోతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే సదస్సు, లేకపోతే ఇవాళ ఏఐకి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వాటిపై ఒక సదస్సు. అనేక సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు. ప్రతి చోట ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు ఏంటి? ఇవాళ సుదీర్ఘ సముద్ర తీరం ఏంటి? 1164 కిలోమీటర్ల సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేదన్నమాట. అంటే ఒక 20 పోర్టులు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోర్ట్స్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంటే లాజిస్టిక్స్ డెవలప్మెంట్ మనం కూడా దానికి కూడా కార్పొరేషన్ కూడా పెడుతున్నారు. అటు మూలపేట అది పోర్టు రెడీ అయిపోయింది, భావనాపురం లేక భావనపాడు. ఇటు మచిలీపట్నం పోర్టు అసలు రెడీ అయిపోవటం కాదు, అసలు ఇనాగరేషన్ అంటున్నారు. ఇంకా 2-3 నెలల్లో దాని ప్రారంభోత్సవం. అసలు క్రిస్ సిటీ, మరోవైపు కృష్ణపట్నం పోర్టు, అటు రాయలసీమకి అది ముఖద్వారం. ఇవాళ విశాఖ గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. విశాఖపట్నం ఏంటి? అక్కడి నుంచి 13 దేశాలకి నీకు అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తున్నారు సముద్రంలో గుండా. అదే గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడు గత దావోస్ పర్యటన ఫలితమే గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టుకున్నాడు అతను టైం. లోకేష్, మీరు ఇందాక చెప్పారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ చంద్రబాబు, లోకేష్ మొత్తం అందరూ గుమికూడుతున్నారు, చుట్టుముడుతున్నారు. అంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఏది? 180 రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ సిద్ధం చేయాలి అమరావతిలో. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మరి దగ్గర దగ్గర సిద్ధం అయిపోయింది. క్వాంటమ్ సెంటర్ రెడీ అయిపోయింది. ఇక షిప్మెంటే మిగిలింది ఉన్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది. ఏది? అమరావతిలో వాళ్ళు ఒక క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు. ఇటు ఐబిఎం, టీసీఎస్, అరవింద్ కృష్ణ వీళ్ళ యొక్క క్వాంటమ్ సెంటర్ మనం ఇటు చూసాం. అంటే ఒకటి మనం తీసుకుంటోంది అటు అమరావతి. అమరావతిలో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఏంటి? ఏ ఐ.
అవును సార్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వాళ్ళ అమరావతి అనేది వాళ్ళకి అదొక ప్లాట్ఫామ్ గా సిద్ధం అవుతాను. ఆ? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పేది కాదు మళ్ళా. ఆయన ఏమంటాడు, డేటాకి మైండ్ డేటాకి అప్లై మైండ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన మైండ్ దేనికి అప్లై చేస్తాడు, డేటా కాదు కదా. మీరు మైండ్ అప్లై చేసేది క్రైమ్ కాయ, అది చూడండి మీరు. అంతే తప్ప దీంతో మనకెందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా మనం ప్రస్తావించాం. ఎందుకు ప్రస్తావించాం అంటే ఈ పార్టీకి మెయిల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు దావోస్ కి మెయిల్స్ వెళ్ళినాయా వెళ్ళలేదా వైసీపీ దగ్గర నుంచి? ఇప్పుడు అందరి దృష్టి, అందరి చర్చ చంద్రబాబు తెచ్చే పెట్టుబడుల కన్నా జగన్మోహన్ రెడ్డి పంపే మెయిల్స్ మీదే ఉంది. ఉం? ఇప్పుడు ఇక్కడ బాండ్స్ కొనద్దని మెయిల్స్ పంపిస్తారు జర్మనీ నుంచి. వాడు మురళీకృష్ణ అంట, ఏంటి 200 మెయిల్స్ పంపాడంట. ఆ? ఇక్కడ రుణాలు ఇవ్వద్దు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కి, ఏడీబీకి, లేకపోతే జైకాకి మెయిల్స్ పంపుతారు. ఆ? అసలు నువ్వు అసలు టెండర్లు వేస్తే 2 నెలల్లో జైల్లో పెడతా అంటాడు ఎవరిని, మెడికల్ కాలేజీలు ఆ టెండర్లు వేసేవాళ్ళు. అంటే బెదిరిస్తున్నాడు. ఇప్పుడు షణ్ముఖ రత్నం కూడా బెదిరించాడా? సింగపూర్ అధ్యక్షుడిని బెదిరించాడా? ఆ? గతంలోనే మనం చూసాం, ఆ సింగపూర్ అధ్యక్షుడు కూడా మెయిల్స్ పంపారు. ఆ? అంటే జగన్ మెయిల్స్ పంపినా కూడా చంద్రబాబుని కలిశాడంటే ఏం సంకేతం పంపారు? సింగపూర్ అధ్యక్షుడు ఏ సంకేతం పంపారు అంటే జగన్ బెదిరింపులకి, ఉడకింపులకి ఇవాళ ఎవరు నడుచుకునే పరిస్థితి లేదా? అక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. ఏది మనం తీసుకున్నట్లయితే కాగ్నిజెంట్ ఇవాళ మరి విశాఖపట్నం వచ్చేసింది. ఇప్పుడు అందులో 1 నెల లేట్ అయింది. గూగుల్ డేటా సెంటర్ 12 నెలల్లో తెద్దాం అనుకున్నాను, మరి 13 నెలలు పట్టింది. కాబట్టి కాగ్నిజెంట్ ఆ 1 మంత్ ముందు తెచ్చుకోవాలి అని చెప్పి లోకేష్ 11 నెలల్లో తీసుకొచ్చారు. ఏంటి, టీసీఎస్ బిగిన్ అయింది, కాగ్నిజెంట్ బిగిన్ అయింది. అసలు కాగ్నిజెంట్ ఆయన అయితే ఆయన ఏదో మామూలుగా 500 మందినో వెళ్ళమన్నాడంట వాళ్ళ యొక్క ఉద్యోగుల్ని. ఏదో పెడుతున్నాం కదా విశాఖపట్నం, ఒక 500 మంది వెళ్తారు అనుకుంటే 2,500 మంది మరి రెడీ అయ్యారంట. ఇప్పుడు అక్కడ 25,000 మందికి అక్కడ ఉపాధి కల్పించడానికి ఆయన మాట ఇచ్చాడు. ఎవరు? కాగ్నిజెంట్. అంటే మనం అనుకున్నది కాగ్నిజెంట్ ద్వారా 12,000, దానివల్ల 8,000 అనుకున్నాం. అట్లాంటిది ఒక కాగ్నిజెంట్ ద్వారానే 25,000 మందికి ఉపాధి అంటే అసలు విశాఖపట్నం ఇవాళ ఒక డేటా సిటీ అయిపోతుంది. ఏది, అటు గూగుల్ డేటా సెంటర్ అదొక 1,38,000 కోట్లు, రిలయన్స్ డేటా సెంటర్ అదొక 98,000 కోట్లు, బ్రూక్ ఫీల్డ్ అదొక 1,38,000 కోట్లు, సిస్కో అదొక 15,000 కోట్లు. ఇక డేటా సెంటర్లు వద్దురా బాబు అంటున్నారంట. ఇప్పటికే టార్గెట్ రీచ్ అయ్యాం, ఇక చాలు, ఇక డేటా సెంటర్లు ఆపేసేయండి, ఇక ఐటీ ఆ ఉత్పత్తులు వాటి సంగతి చూడండి అంటున్నారు. అటు అమరావతి మనం చూసాం, ఏంటి వాళ్ళ క్వాంటమ్ వ్యాలీగా అది మారుతోంది. సిలికాన్ వ్యాలీని మించినటువంటి ఇదిగా దాన్ని చేయాలన్న ఒక సంకల్పం. టార్గెట్స్ ఎప్పుడూ కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారమ్మా. అదే చంద్రబాబు చెప్పేది కూడా, ఏంటి, ఇప్పుడు పెద్ద కళలు కనండి, వాటిని సాధించండి. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అనేది ఆయన యొక్క మోటో. ఇప్పుడు మనం అంటోంది అదే. రాయలసీమ ఇవాళ మరి ఏరోస్పేస్ హబ్ గా మారుతోంది, ఇవాళ డిఫెన్స్ హబ్ గా మారుతోంది. అన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్లు సీమ మీదుగా వెళ్ళడం దాని అదృష్టం. ఇప్పుడు సీమ పంట పండింది. ఇటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, హైదరాబాద్ మరి బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. అసలు ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, బీసీఐసి, విసిఐసి, హెచ్బిఐసి, మూడింటికి గుండెకాయ రాయలసీమ. అక్కడ అక్కడ కళ్యాణ్ ఫోర్జ్ చేస్తుంది. ఏది, అసలు ఇతర రాష్ట్రాల వాళ్ళు అయితే భయపడిపోతున్నారు. కర్ణాటక మంత్రి ఆ రామలింగారెడ్డి అయితే, ఏంటి మా హాల్ అంతా ఎత్తుకుపోతున్నారు, మీ హాల్ మేము తీసుకెళ్ళటం లేదయా, కేవలం ఎక్స్టెన్షన్. ఇతర రాష్ట్రాలంటే గుర్తొచ్చింది సార్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసారు సార్. ఏ రాష్ట్రానికైనా సరే ఇతర రాష్ట్రాలతో పోటీ పడతారు, వీరేంటి బాబు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడుతున్నారు, దీన్ని ఎక్కడ చూడాలి, దావోస్ లో కూడా ఒకరినొకరు పోటీ పడుతూ ఉన్నారు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చూసాను సార్. ఆ పోస్ట్ మీద మీ అభిప్రాయం? ఇప్పుడు తండ్రే కాదు, అతనికి గురువు కూడా.
ఏది వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రబాబు దగ్గర ఎందుకు శిష్యరికం చేస్తున్నారమ్మా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన అసలు వేరే పార్టీ కదా, జనసేన అధ్యక్షుడు కదా. ఆయనే మరి చంద్రబాబును ఒక గురువుగా తీసుకుని ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అతనే ఒక బ్రాండ్గా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ అయినా ఇవాళ చంద్రబాబు అడుగు జాడల్లో వెళ్తూ, అంటే ఆఫ్ కోర్స్ ఏంటి కుర్రాడు కదా, మరి స్పీడ్ ఎక్కువే ఉంటుంది. ఏది అంటే ఒకటి, ఆయన అన్నేళ్ల వయసులో కూడా మరి అసలు 75 ఏళ్ల వయసులో ఇవాళ దావోస్ చూసావా ఎంత చలి ఉంటుందో. కానీ ఆయన అసలు కోటు కూడా వేసుకోడు. ఇప్పుడు నేనన్నా ఏదో కొంచెం ఈ చలి తట్టుకోలేక ఇది వేసుకున్నాను కానీ ఆ, అదేమంటే గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు, అబ్బు అక్కడ -డిగ్రీ, అసలు ఆ చలి తట్టుకోలేము, అందుకే మా వాడు అసలు వెళ్ళడు. ఆ, జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుడివాడ అమర్నాథ్ని, మరి నారా లోకేష్ ని, మరి టీజీ భరత్ ని కంపేర్ చేయి. అంటే వీళ్ళు వయసు ఎంత, కానీ వీళ్ళ ఆలోచనలు దేనిపై ఉన్నాయి? అభివృద్ధి పైన లేవు, అవినీతి పైన ఆలోచనలు ఉన్న ఆ పార్టీ ఇక అదంతే. దాన్ని ఇంకా మనం బాగు చేయటం ఎవరి వల్ల కాదనమాట. కాకపోతే వాళ్ళు ఇక్కడ రాష్ట్రం బాగు చేయటం ముఖ్యం. అందుకే ఇది ఒక అడ్వాంటేజ్. ఏది ఈ దావోస్ టూర్ అనేది మరి ఇంకెన్ని పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుందో, ఏ రంగంలో తీసుకొస్తుందో చూడాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. దేశంలో 10 ఫోన్లు తయారైతే అమ్మా 5 ఫోన్లు తిరుపతిలోనే. ఫాక్స్కాన్, డిక్సన్ ఈ కంపెనీలను మనం చూసాం. ఇది 2014-19లోనే వచ్చాయి. అక్కడ శ్రీ సిటీ సెజ్ లో మొత్తం మహిళలే ఎంప్లాయీస్. యువగళం పాదయాత్రకు లోకేష్ వెళ్తే వాళ్ళందరూ చుట్టుముట్టి ఫోటోలు దిగారు. అదే కదా సెల్ఫీ ఛాలెంజ్. అతను విసిరి మా నాన్న ఇది తీసుకొచ్చాడు, నువ్వేం తెచ్చావు జగన్మోహన్ రెడ్డి అని అతను అడిగింది. ఈ రోజు ఇవాళ ఏంటి, ఒక 100 ఏసీలు తయారైతే సగం ఏసీలు ఆంధ్రప్రదేశ్లో అంట. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది అటు ఐటీ ఉత్పత్తులకు కానీ, ఇటు క్వాంటమ్ కానీ, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇటు డేటా కానీ అన్ని రకాల మానవ వనరులు ఉన్నాయి, అన్ని రకాల ప్రకృతి వనరులు ఉన్నాయి. ఇప్పుడు లాజిస్టిక్స్ హబ్గా మారుతాం. ఏంటి, అటు హైవేలు, ఇటు స్టేట్ హైవే, అటు మరి నేషనల్ హైవేలు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని గుంతలు పెట్టాడు. ఇప్పుడు జగన్ గుంతలు పూడ్చడం కాదు, ఇవాళ మరి బ్రహ్మాండంగా రెడ్ కార్పెట్ పరిచారు. ఏంటి, ఈ ఇండస్ట్రియలిస్టులందరికీ, పారిశ్రామికవేత్తలకి ఇవాళ ఇది ఒక స్వర్గధామంగా మారింది. ఇన్వెస్టర్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. మరి ఆయన దావోస్ మ్యాన్ అంటామా, ఇన్వెస్టర్స్ మ్యాన్ అంటామా, ఎంప్లాయ్మెంట్ మ్యాన్ అంటావా? ఇవన్నీ ఎందుకు, యూత్ మ్యాన్, యంగ్ మ్యాన్ అంటావా? 75 ఏళ్ల యువకుడా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.